హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? శ్రావణ మాసం వచ్చేసింది, పూజల సందడి మొదలైపోయింది కదండి. ప్రతిరోజు పూజ చేస్తాము. పర్టికులర్గా మంగళవారము, శుక్రవారము అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం కదండి. ఈసారి మీరు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి పాల పాయసాన్ని ట్రై చేయండి. అమ్మవారి దయా ప్రాప్తి మీకు తప్పక కలుగుతాయండి. చాలా అంటే చాలా ఇష్టమైన పాయసం అమ్మవారికి ఇది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు కొబ్బరికాయని కొట్టుకుని ఇలా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని తక్కువ వాటర్ పోసి, ఇక్కడ నేను 2 చిన్న కప్పులు వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి చిక్కని పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ప్రెస్ చేస్తూ ఉంటే చిక్కని పాలు వస్తాయి కదండి. ఈ పాలని తీసి పక్కన పెట్టుకొని అప్పుడు ఆ పిప్పి ఉంది కదండి, దాన్ని పడేయకుండా అందులో ఇంకొక పెద్ద గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి ఇంకొకసారి పాలని అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా జాలీలో వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక రౌండ్ కొబ్బరి పాలు అనేది వచ్చేస్తుంది కదా. సో ఇలా తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పాయసం చేసుకోవడానికి వీలుగా ఒక మందంగా ఉండే బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్తో పాటు కలిపి వేసుకోండి. అలాగే రెండోసారి తీసిన కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి స్టవ్ అంటించి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటితో కలుపుతూ పెసరపప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలండి. పెసరపప్పు ఉడికే వరకు ఈ పాలు కూడా చాలా తిక్కుగా అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న థిక్ మిల్క్ ఉంది కదండి, కొబ్బరి పాలు, అవి కూడా వేసేసి మరో 2 నిమిషాల సేపు బాగా దగ్గరకు వచ్చేంతగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే వేయాలి. అలాగే 1 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోండి. మనం పెసరపప్పు కొలిచిన కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం తురుము సరిపోతుందండి. స్టవ్ అంటించి పాన్ పెట్టి 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకొని సన్నగా చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవి మీకు నచ్చితేనే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే క్యాష్యూ చిన్నగా కట్ చేసినవి, కిస్మిస్ కూడా వేసి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగేంత వరకు వేగనించి ఈ డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న పాయసంలో వేసి కలుపుకుంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పాల పాయసం రెడీ అయిపోతుంది. నచ్చిందా అండి? మీరు ఒకసారి ఇలాంటి పాయసం అమ్మవారికి చేసి పెట్టండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.